మిత్రులారా, భూమి అనేటటువంటిది ఏ వ్యక్తికి ఆస్తి కాదు, అది ఒక జాతి సంపద. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి పౌరులుగా మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత. తాత్కాలికంగా మనం ఆ భూమి మీద రైతు కానీ పౌరులు కానీ దాని మీద ఒక ఆదాయం సృష్టించుకునేటటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ఆలోచన విధానం చేయాలి. కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు ఏమైనాయి అంటే ఆర్థిక వనరులు తమ పార్టీలకు వ్యక్తిగతంగా సృష్టించుకోవడానికి మార్గాలు కావటం చాలా దురదృష్టకరం. మీ అందరికీ తెలుసు, ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, యువతకి ఉద్యోగ అవకాశాలు కలిగించడం కోసం పరిశ్రమలు ఇస్తున్నాం అనేటటువంటి మాట కరెక్టే. మాట చెప్పడానికి తమకున్నటువంటి పత్రికలు పాంప్లెట్ల రూపంలో ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, చాలా అందమైనటువంటి వ్యాసాలు రాయడానికి చాలా అది అన్ని పార్టీలకి, ఏ పార్టీ మినహాయింపు కాదు ఇది. ప్రతి పార్టీలో కూడా చాలా అందమైన వ్యాసాలు, చాలా అందమైన పాంప్లెట్లు, చాలా అందంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి జరుగుతుంది, ఉద్యోగం జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధికి ఎక్కడ అంటే ఎవరు మాట్లాడరు. కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా గడిచిన ఒక 20-10 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే రైతు మోసపోతూ ఉన్నారు. భూమి మీద బతకాలనేటటువంటి వ్యక్తి యజమాని అనేటటువంటి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నష్టపోతూ ఉన్నారు. దాని మీద కార్పొరేట్ శక్తులు గద్దల్లాగా వాలిపోయి బలవంతులు అవుతున్నారు. బలిసి వాళ్ళు రాజకీయాన్ని వాళ్ళు రిమోట్తో నడిపేటటువంటి పరిస్థితికి ఈ భూముల ద్వారాగా మరి ఆ రాబందుల్లాగా తయారవుతున్నటువంటి విషయాన్ని సందర్భం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వం రాగానే బిజినెస్ సబ్మిట్ పేరు మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఒకసారి బిజినెస్ సబ్మిట్ మీద ఫారెన్లకు వెళ్తూ ఉంటారు ఒక డెలిగేషన్. ఇక్కడ కూడా అసలు మనం చూడండి డ్రెస్సులో చూస్తాం ముఖ్యమంత్రులను, మంత్రుల్ని. ఎందుకంటే బిజినెస్ సబ్మిట్ కదా, వాడు ఎవరో వస్తాడు తల్లితోలు వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి బిజినెస్ సబ్మిట్ మీద మీతో బిజినెస్ చేస్తాను, నేను కాంట్రాక్ట్ చేస్తాను. వాడేం మాట్లాడతాడో మనోడికి తెలియదు. మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడానికి కూడా మనం డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టుకోవాలి వాడి భాషలో మాట్లాడుకోవడానికి. వాడికి అప్పలంగా ఇదిగో ఇస్తున్నాం, అదిగో వాడికి ఇస్తున్నాం, ఆ దేశంతో కాంట్రాక్ట్ జరిగింది, ఈ దేశంతో కాంట్రాక్ట్ జరిగింది, వాటి వల్ల ఇక్కడ ఈ వ్యవసాయ రంగానికి ఇంత ఉపయోగం జరగబోతూ ఉంది, వాటి వల్ల మనకు వస్త్ర పరిశ్రమలు వస్తున్నాయి, వాటి వల్ల మనకు లెదర్ పరిశ్రమలు వస్తున్నాయి. రకరకాలైనటువంటి మాటలతో మన రాష్ట్రంలో మన ప్రజలందరికీ ఒక గందరగోళ పరిస్థితులు అనుకుంటాం. మేము కూడా అనుకుంటారే పరిశ్రమ వస్తుందిరా, లెదర్ ఫ్యాక్టరీ వస్తుంది, గొర్రెల వ్యాపారం వస్తుంది, మీ తోళ్ళని పోతాయి, ఇది వ్యవసాయ రంగానికి మంచి వాణిజ్య పంటలు రాబోతూ ఉన్నాయి, మీ ఎందుకు మీకు వ్యాపారం, మీ రైతాంగానికి మీ సరుకులు పోవటానికి పని లేదు, ఎమ్మటే మీ దగ్గరకు వచ్చి వాడు కొనే పరిస్థితి రాబోతుంది. ఇట్లా చెప్పి మాయ చేసి ఆ భూమిని అప్పలంగా గతంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద అగ్రిమెంట్ బేసిస్ మీదుగా ఉంటే వాళ్ళ సేల్ డీడీగా తయారై దోపిడీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ బాధ్యత కలిగినటువంటి పౌరులు మనం అందరం కూడా సమాజంలో ఎక్కడో చోట అందరూ మాట్లాడకపోవచ్చు, రాజకీయ పార్టీలు తమకున్నటువంటి వ్యక్తిగత ఏజెండా కోసం మాట్లాడలేకపోవచ్చు. బిజినెస్ సబ్మిట్ మీద జిఎంఆర్కో, అదానికో, అంబానీకో లేదా రకరకాలైన పేర్లు, ఇందాక నోటికి రాని పేర్లన్నీ కూడా ఉన్నాయి. భూములు తీసుకుంటారు, 2-3 సంవత్సరాలు అరాకొర నడుపుతారు, 2-3 సంవత్సరాల తర్వాత మూసేస్తారు, బ్యాంకుల్లో లోన్ తీసుకొస్తారు. బ్యాంకు వాడు వచ్చి నేను లోన్ ఇచ్చాను, నేను ఈ లోన్ తీసుకోవడానికి నా భూములు అమ్ముకుంటాను అంటాడు. భూములు నీ కాదు కదరా ప్రభుత్వం అంటే, మీరు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చేది, నువ్వు వెళ్ళి లోన్ తెచ్చుకోవాడి దగ్గర అని చెప్పి. వాడు ఇప్పుడు ఏమనాలా, బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులు ఎవరి, మనయా లేకపోతే ఫ్యాక్టరీ పెట్టినోడియా? ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నీకింత నాకింత, వాడికింత వీడికింత, ఈ పంచుకునేటటువంటి క్విడ్ ప్రోకో విధానాన్ని అరికట్టాల్సినటువంటి నైతిక బాధ్యత సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా మనందరి మీద, సామాజిక మరి తత్వంతో ఆలోచన చేసేటటువంటి మనందరి మీద, ప్రతి పౌరుడి మీద బాధ్యత ఉంది. అందుకోసం ఇవాళ లక్ష్మణ్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటారు.
ఇది రైతాంగం ఒక ఆస్తిగా కాదు, ఇది ఆదాయం, ఒక ఆస్తిగా కాదు, ఇది ఆదాయం, అతనికి ఆదాయం వచ్చేటటువంటి మార్గం. ఇది ఈ భూముల మీద జరుగుతున్నటువంటి ఒక వాళ్ళు ఈ కార్పొరేట్ శక్తులు దాడి చేస్తూ ఉన్నారు భూముల్ని. ఆ దాడి పేరు మీద ఇందాక చాలా విషయాలు చెప్పారు అమరావతికి సంబంధించినటువంటి దానిలో. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ 33,000 ఎకరాలు రైతుల దగ్గర భూములు తీసుకోవడానికి వ్యతిరేకం. మరి 20,000 ఎకరాలు మరి అక్కడ ఉన్నటువంటి మరి చౌడు భూములు కానీ ప్రభుత్వ భూములు ఉంటే కలిసి 53,000 ఎకరాలు ఉంటే దాన్ని ఈ రోజు కూడా నేను ఆర్టీఐలో వేశాను. బ్యూటిఫికేషన్, అమరావతి బ్యూటిఫికేషన్ కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చూపిస్తా ఉన్నారు. చూడండి కావాలండి మీరు బ్యూటిఫికేషన్ మీద. అమరావతి కట్టలేంత వరకు బ్యూటిఫికేషన్కి 1,500 కోట్లు ఏందిరా బాబు అని అడిగితే దాని మీదకి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అది సిఆర్టీఐ అంటాడు, లేదా ఐపీఎల్ అంటాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ పేరు పెట్టి సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కొన్నిటికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఏం చేయాలి? గొంతు మీద కత్తి పెట్టలో వాడు ఊరేయలేం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో దోపిడీకి గురవుతున్నాడు ఎవరే అంటే సగటు పౌరుడు, సగటు మానవుడు, సగటు చిన్నకారు రైతాంగం ఇవాళ నష్టపోతూ ఉంది. వీళ్ళు మాత్రం తమ పార్టీ ఎప్పుడు బతకాలి, ఈ పార్టీనే ఉండాలి, ఈ పార్టీనే దోపిడీ చేయాలి, ఈ పార్టీనే అదానీ అంబానీ ద్వారాగా నరేంద్ర మోడీకి బానిసలుగా ఉండాలి, అతను చెప్పిన దానికి గుంజులు తీయాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేటటువంటి దృక్పథం ద్వారాగా ఇవాళ ఈ రాష్ట్రం 13.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్ళింది అంటే మన పిల్లల భవిష్యత్తు ఎక్కడుందో ఒకసారి ఆలోచించాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వీళ్ళు ఇందాక చెప్తున్నాను మేనిఫెస్టోలో పెట్టమని, మేనిఫెస్టోలో చాలా అందమైనటువంటి వర్డ్స్ పెడతారు. మీరు ఏదైనా వాన్పిక్ భూములకు ఇస్తామనో, లేదా అదానికి భూములు దోచిపెడతామనో, లేదా అమ్మానికి దోచిపెడతామో, బిజినెస్ సబ్మిట్ పేరు మీద రకరకాల సూట్లు వేస్తామని చెప్పరు. మేము మీ పిల్లల భవిష్యత్తు, మీ ఇంటికి ఒకరిని ఉద్యోగస్తుని చేస్తాం, ఇంటికి ఒకరిని వ్యాపారస్తుని చేస్తాం, మీ ఇంట్లో మీ భార్యను కూడా వ్యాపారస్తుని చేస్తామని చెప్పి కళ్ళబెల్లి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నంలో ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత సమాజంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా, అది పార్టీలకు సంబంధం లేకుండా పౌరుడిగా మన అందరి మీద బాధ్యత ఉంది. మీకు తెలుసు కరేడి భూములకు సంబంధించి ఆ రోజు మరి 2000 జగన్ ప్రభుత్వంలో భూములు కేటాయింపులు జరిగితే పోరాటం జరిగింది. అదే పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి అయ్యారు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 1,000-2,000 ఎకరాలు కలిపి మళ్ళీ అదే కంపెనీకి ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటే మనం గొర్రెల్లాగా తల ఊపి ఇటువంటి దుర్మార్గ ఆలోచన విధానాలకి వేస్తే ఆయనకి వేయాలా లేకపోతే ఈయనకి వేయాలా అనేటటువంటి ఆలోచన తప్ప సమాజంలో చాలా మేధావులు ఉన్నారు. ఈ సమాజాన్ని ఉన్నదాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్లే పార్టీలు, ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తులు, ముందుకు తీసుకెళ్లే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు అనేటటువంటి ఆలోచనలు లేవు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తిస్తూ, ఏదేమైనా లక్ష్మణ్ రెడ్డి గారిని నేను ఇటువంటి కార్యక్రమాలు తీసుకునేటటువంటి విధానంలో వారిని హృదయపూర్వక అభినందిస్తూ, వయసు పెద్దదైనా కూడా నిజం నిక్కచ్చిగా అది ఎవరు చేసినా కూడా స్వప్రయోజనం అనేటటువంటిది లేకుండా సమాజ ప్రయోజనం కోసం మాట్లాడేటటువంటి వడ్డే సోమనాథ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై